Please like and subscribe to my channel and click the bell icon. You get video updates. Hi friends, this is Krishna. ఈ రోజు మనం would have plus v3 సంబంధించిన సెంటెన్స్ ను హిందీలో ఏ విధంగా చెప్పాలనేది నేర్చుకుందాం. ముందుగా ఈ would have plus v3 అనేది మన తెలుగులో సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే కొని ఉండేవాడిని, వెళ్ళి ఉండేవాడిని, తిని ఉండేవారు, రాసి ఉండేవారు, తాగి ఉండేవాళ్ళం, ఇలాంటి సెంటెన్స్ని మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే హిందీలో వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడవచ్చు, ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాం అనేది చూద్దాం. వుడ్ హ్యావ్ ప్లస్ v3 సెంటెన్స్ సంబంధించి హిందీలో వర్డ్స్ అంటే సెంటెన్స్ యొక్క ఎండింగ్ వర్డ్స్ అనేవి కియా హోతా యా కర్ చుకా హోతా, జీత్ గయా హోతా యా జీత్ చుకా హోతా, కర్ లియా హోతా యా కర్ చుకా హోతా, ఇలాంటి వర్డ్స్ తో మనకి సెంటెన్స్ ఎండ్ అయినట్లయితే వుడ్ హ్యావ్ ప్లస్ v3 సెంటెన్స్ గా చెప్పవచ్చు. ఇలాంటి వర్డ్స్ తో ఎండ్ అయిన సెంటెన్స్ అన్ని హిందీలో ఏ టెన్స్ లోకి వస్తాయి అని అనుకున్నట్లయితే ఏతి హేత్ మద్బూత్ కాల్ అనే టెన్స్ లోకి ఈ సెంటెన్స్ అన్ని కూడా వస్తాయి. కండిషనల్ సెంటెన్స్ సంబంధించి ఈ 3 మోడల్స్ లో మనం టైప్ 3ని నేర్చుకోబోతున్నాం. అయితే టైప్ 3లో చూసినట్టయితే ఇలా చేసుంటే అలా చేసి ఉండేవాడిని, ఇలా జరుగుంటే అలా జరుగుండేది, ఇలాంటి వాక్యాలన్నీ కూడా ఈ టైప్ 3లోకి వస్తాయి. ఇలాంటి వాక్యాలను మనం హిందీలో ఏ విధంగా మాట్లాడాలనేది ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు కష్టపడి ఉండుంటే మీరు పాస్ అయి ఉండేవారు, ఈ సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పాలి? అగర్ తుమ్నే మెహనత్ కీ హోతీ తో తుమ్ పాస్ హో చుకే హోతే, అగర్ తుమ్నే మెహనత్ కీ హోతీ తో తుమ్ పాస్ హో చుకే హోతే. మీరు కష్టపడి ఉండుంటే మీరు పాస్ అయి ఉండేవారు. ఇఫ్ యూ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్. ఈ సెంటెన్స్ సందర్భం చూసినట్టయితే లాంగ్ ఫాస్ట్ యాక్టివిటీగా చెప్పవచ్చు. అయితే విఫ్ తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ యాడ్ చేసుకున్నట్లయితే దాని తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. అలాగే సబ్జెక్ట్ తర్వాత వుడ్ హ్యావ్ ప్లస్ v3 ఫామ్ని యాడ్ చేయాలి. ఈ సెంటెన్స్ అనేది లాంగ్ ఫాస్ట్ యాక్టివిటీగా చెప్పవచ్చు. ఇక్కడ మీరు కష్టపడి ఉంటే అంటే మీరు కష్టపడలేదు, పాస్ అయి ఉండేవారు, పాస్ కూడా అవ్వలేదు, రెండు కూడా అయిపోయినవి, కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్. అయితే మనం కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు కష్టపడి ఉండుంటే పాస్ అయి ఉండేవారు. మరొక ఉదాహరణ చూసినట్టయితే అగర్ ఉస్నే ముస్సే పూచా హోతా తో మేనే ఉన్కి మద్దత్ కీ హోతీ, అగర్ ఉస్నే ముస్సే పూచా హోతా తో మేనే ఉన్కి మద్దత్ కీ హోతీ. అతను నన్ను అడిగి ఉంటే నేను అతనికి సహాయం చేసి ఉండేవాడిని. విఫ్ హీ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. अगर तुम वह गए होते तो तुम उससे बात कर चुके होते, अगर तुम वह गए होते तो तुम उससे बात कर चुके होते. మీరు అక్కడికి వెళ్ళి ఉండుంటే మీరు అతనితో మాట్లాడి ఉండేవారు. విఫ్ యూ హ్యాడ్ గాన్ దేర్ యూ వుడ్ హ్యావ్ టాక్డ్ టు హిమ్. అగర్ తుమ్నే హిందీ సీఖీ హోతీ తో తుమ్హే నౌకరీ మిల్ గయి హోతీ. మీరు హిందీ నేర్చుకుని ఉంటే మీకు ఉద్యోగం వచ్చి ఉండేది. విఫ్ యూ హ్యాడ్ ల్యాండ్ హిందీ యూ వుడ్ హ్యావ్ గాట్ ఏ జాబ్. ఫ్రెండ్స్, ఇది ఒక ఇమేజినరీ సెంటెన్స్గా చెప్పవచ్చు. మీరు హిందీ నేర్చుకుని ఉంటే మీకు ఉద్యోగం వచ్చి ఉండేది అంటే హిందీ అనేది నేర్చుకోలేదు, ఉద్యోగం అనేది కూడా రాలేదు. అలా చేసుంటే ఇలా అయ్యుండేదని చెప్పుకునే సందర్భంలో ఈ సెంటెన్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అయితే హిందీలో వచ్చేసరికి అగర్ తుమ్నే హిందీ సీఖీ హోతీ తో తుమ్హే నౌకరీ మిల్ గయి హోతీ. ఇక్కడ తుమ్నే హిందీ సీఖీ, మీరు హిందీ నేర్చుకున్నారు. జనరల్గా పాస్ట్ టెన్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ కండిషనల్ సెంటెన్స్ సంబంధించి తుమ్నే అని యూజ్ చేయాలా, తుమ్ అని యూజ్ చేయాలని ఒక డౌట్ వస్తూ ఉంటుంది. గ్రామర్ ప్రకారం చూసినట్టయితే తుమ్ ప్లస్ నే తుమ్నే పాస్ట్ టెన్స్లో మనం ఏ విధంగా చేంజ్ చేస్తూ ఉంటామో ఆ విధంగా చేంజ్ చేయవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ నే కన్స్ట్రక్షన్ అనేది కొద్దిగా శ్రమతో కూడుకున్న పని కనుక చాలామంది ఈ రూల్ని అనుసరించరు. యాక్చువల్గా ఈ నేటివ్ స్పీకర్స్ మాట్లాడే విధానంలో చూసుకున్నట్లయితే తుమ్నే హిందీ సీఖీ హోతీ అంటే ఇక్కడ సబ్జెక్ట్కి నే యాడ్ చేసి మాట్లాడడం కాకుండా హిందీ సీఖతే అనే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. మన ఇష్టం. ఇక్కడ ఈ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతినైనా మనం ఫాలో అవ్వచ్చు. గ్రామటికల్గా చూస్తే నే యాడ్ చేయవచ్చు. సాధారణంగా మాట్లాడాలనుకుంటే తుమ్ హిందీ సీఖతే తుమ్ అని కూడా యూజ్ చేయవచ్చు. రెండు విధాలు కూడా ఉపయోగించవచ్చు. ఈ సెంటెన్స్ అన్ని ఇమేజినరీ సెంటెన్స్ కనుక పాస్ట్ టెన్స్ సంబంధించిన రూలు ఇక్కడ ఉపయోగించినా ఉపయోగించకపోయినా రాంగ్ అవ్వదు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం.
अगर मेरे पास कार होती तो मैं तुम्हारे घर आ चुका होता। अगर मेरे पास कार होती तो मैं तुम्हारे घर आ चुका होता। నా దగ్గర కారు ఉంటే నేను మీ ఇంటికి వచ్చిండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ ఐ వుడ్ హ్యావ్ కమ్ యువర్ హోమ్. अगर मेरे पास पर्याप्त पैसा होता तो मैंने एक कार खरीद ली होती. अगर मेरे पास पर्याप्त पैसा होता तो मैंने एक कार खरीद ली होती. నా దగ్గర తగినంత డబ్బు ఉండుంటే నేను ఒక కారు కొనుండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ ఎనఫ్ మనీ ఐ వుడ్ హ్యావ్ బాట్ ఏ కార్. अगर तुमने दवा का अध्ययन किया होता तो तुम डॉक्टर बन गए होते. अगर तुमने दवा का अध्ययन किया होता तो तुम डॉक्टर बन गए होते. మీరు మెడిసిన్ చదువుండినట్లయితే మీరు డాక్టర్ అయి ఉండేవారు. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ మెడిసిన్ యూ వుడ్ హ్యావ్ బికమ్ ఏ డాక్టర్. यदि मेरे पास फ़ोन होती मैं तुम्हें दे दिया होता. यदि मेरे पास फ़ोन होती मैं तुम्हें दे दिया होता. నా దగ్గర ఫోన్ ఉండుంటే నేను మీకు ఇచ్చుండేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ ఏ ఫోన్ ఐ వుడ్ గివెన్ ఇట్ టు యూ. अगर तुम 10 मिनट पहले आ गए होते तो तुम भी राज से मिले होते. अगर तुम 10 मिनट पहले आ गए होते तो तुम भी राज से मिले होते. మీరు 10 నిమిషాల ముందు వచ్చి ఉండుంటే మీరు కూడా రాజుని కలిసి ఉండేవారు. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ 10 minutes బిఫోర్ యూ వుడ్ హ్యావ్ మెట్ రాజు. वे वह जा चुके होते या वे वह गए होते. వారు అక్కడికి వెళ్ళి ఉండేవారు లేదా వారు అక్కడికి వెళ్ళిపోయి ఉండేవారు. దే వుడ్ హ్యావ్ గాన్ దేర్. దే వుడ్ హ్యావ్ గాన్ దేర్. उसने कमरे की सफाई कर दी होती. उसने कमरे की सफाई कर दी होती. ఆమె గదిని శుభ్రం చేసేసి ఉండేది. షీ వుడ్ హ్యావ్ క్లీన్ ద రూమ్. షీ వుడ్ హ్యావ్ క్లీన్ ద రూమ్. वह मुझे पैसे दे चुका होता या उसने मुझे पैसे दिए होते. అతను నాకు డబ్బు ఇచ్చి ఉండేవాడు. హీ వుడ్ హ్యావ్ గివెన్ మీ మనీ. Please like and subscribe to my channel and click the bell icon. You get video updates.